హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమ్ము లాగ్స్. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. దీనివల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి. ముందుగా కొద్దిగా శనగపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg సగ్గుబియ్యం తీసుకొని అవి కూడా క్లీన్ చేసుకొని అవి కూడా వీటితో పాటు కుక్కర్లో వేసుకొని నానపెట్టుకుందాం ఒక 1/2 hour పాటు. ఇలాగే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కుక్కర్కి విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వస్తే బాగా బాయిల్డ్ అవుతాయి. ఇంకా అంతలోపు మనం బెల్లం తీసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకొని బెల్లము చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకుంటే అది కొంచెం బాగా మెల్ట్ అవుతుందండి. అలా మెల్ట్ అయిన దాన్ని వడపోసుకోవాలి. ఏమన్నా రాళ్ళు అందున్నా వస్తాయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని జీడిపప్పుని తీసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి పక్కన పెట్టుకునేసి ఆ బౌల్లోకి మనము ఉడికించుకున్న సగ్గుబియ్యము శనగబ్యాళ్ళు వేసుకొని వాటిలో కొంచెం మిల్క్ వేసుకొని బాయిల్ అయ్యాక కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు పడ్డాక ఇలాచి పౌడర్ కొద్దిగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనము సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. దీనివల్ల ఒంట్లో హీట్ని బాగా తగ్గిస్తుంది.